మన్యం జిల్లా రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గురువారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నీటి విడుదల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి మంత్రి సంధ్యారాణి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజ్ ద్వారా 1,00,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని అసాధారణమైన లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తోందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా అంతటా ఎన్నో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఎంతో సంతోషదాయకమైన రోజని కొనియాడారు. కురుపం నియోజకవర్గ రైతుల త్యాగానికి ప్రతిఫలంగా నేడు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 84,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని హర్షం వ్యక్తం చేశారు. కొంచెం ఫోన్ తీసుకో. కెమెరా తీయమని వస్తాయి. రాకే కెమెరా తీయమా కొంచెము. కనబడుతుంది. కొంచెం ముందుకే
సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు నూతన కుడి ప్రధాన కాలువ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తిరుపతిలో విబి జీరామ్జీ కార్యక్రమాన్ని కొత్తగా అది కూడా ప్రారంభించడం, దానివల్ల కూడా మనకి రైతులకు కానీ పంట పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏదైనా ఒక ఉపకారం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు జీరామ్జీ కార్యక్రమాన్ని కూడా ఈరోజే మొదలు పెడుతున్నాం. కాబట్టి రైతులందరూ కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుంది. రైతులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎందుకంటే పూర్వం పాస్ పుస్తకాలు ఇబ్బంది ఉండేది, ఆ పాస్ పుస్తకాల ఇబ్బందిని ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి పెట్టి వాటి మీద ఉన్నటువంటి దిష్టి బొమ్మల ఫోటోలన్నీ తీసేసి ఖచ్చితంగా మనకి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముద్ర ఉంటుందో గౌరవ ముద్రతో మనందరికీ కూడా ఆ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పుస్తకాల్లో మనకి QR కోడ్ ఉండడం వల్ల ఎవరు ఇంకొకరు మన పొలాల్ని తీసుకునే పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఒక పొలానికి 4-5 పాస్ పుస్తకాలు చేసుకోకుండా మనం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం. అలాగే మన తాలూకా భూమి చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా ఈ రాళ్లు పాతేసి వాటి మీద కూడా ఫోటోలు పెట్టారు. ఇప్పుడు అవి కూడా లేకుండా అయ్యాయి. ఈరోజు ఏదైతే మన పంట పొలాలకి అన్నిటి కూడా రీసర్వే జరిపించడం, రీసర్వే కూడా మొత్తం అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరైన పాస్ పుస్తకాలు ఇస్తూ ఈ భూమి మాది అనే ధైర్యంగా రైతులు ఉండే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో, ఎందుకంటే మన కొంతమందికి నిరాశ ఉండొచ్చు, ఎందుకంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది మనకు నీళ్ళు లేవే అని, కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా సస్యశ్యామలంగా మనకు నీళ్ళు వస్తాయని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మమ్మల్ని మీరు పిలుస్తున్నారు. ఎంతో సంతోషంతో ఆనందంతో మమ్మల్ని హృదయపూర్వకంగా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. మేము వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళటం, ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇలా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అధికారులు కూడా ఏవేవైతే పనులు ఇక్కడ ఉన్నాయో చిన్న పనులు అంటే షిల్ట్ క్లియరెన్స్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ, థైలాండ్ దాకా వాటర్ వెళ్ళడం కానీ, ఇట్లాంటివన్నిటి కూడా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు షెడ్ క్లియరెన్స్లు, జంగిల్ క్లియరెన్స్లు అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అప్పుడు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా క్లియర్ చేసి పూర్తి స్థాయిలో థైలాండ్ దాకా వాటర్ వెళ్ళడానికి అందరికీ, అంటే ఇది ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా రైతులందరూ మనవాళ్లే, ప్రజలందరూ మనవాళ్లే. కాబట్టి థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళడానికి మన ఇంజనీరింగ్ అధికారులు అన్ని విధాలుగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కలెక్టర్ గారికి కానీ, మా ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఇక ఎప్పటికి ఇది కంప్లీట్ జరుగుతుంది అంటే, మొన్ననే ఇరిగేషన్ వాళ్ళు ఒక సమీక్ష జరిగించి రాష్ట్రంలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనుకుంటే, మన ఉత్తరాంధ్రకే దాదాపుగా 13,000 కోట్లని గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 286 కోట్లు తోటపల్లికి, అలాగే దాదాపుగా 86 కోట్లు జంజావతి గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు కూడా క్యాలెండర్ ఇవ్వడం కూడా జరిగింది. జూన్ 2027 కల్లా మన ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయి. ఈ ఇయర్ 2029 కల్లా సంపూర్ణంగా తోటపల్లి, సంపూర్ణంగా జంజావతిని కూడా కంప్లీట్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉందనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది మన ప్రాజెక్టు, ఇది మన రైతుల ప్రాజెక్టు. ఎందుకంటే దీనికి ఏం చేయాలి, ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా సోదరి గారు మాట్లాడారు. అంటే ఒకసారి నలుగురం పోయి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒప్పించి, ఆ పైన ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి మన రైతులకు ఉపయోగపడే విధంగా ఎలాగైతే మనం బాగు చేయించుకోవాలనే విషయం పైన మరొకసారి సమీక్ష చేసి జరుగుతామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆల్రెడీ ఈరోజు వాటర్ వదలడానికి పిలిచినందుకు గౌరవ విప్ గారికి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేకంగా
నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వేదిక పైన ఆసీనులైన గౌరవ మంత్రి గారు, మా సోదరి గుమ్మడి సంధ్యారాయణ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, గౌరవ విప్ జగదీశ్వర్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి, కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అయితే మా రైతులు ఇంకా చక్కగా మరి పంటలు పండించుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. మరి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి అలాగే మీ దృష్టిలో కూడా ముందు తీసుకొచ్చాను. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ అయినట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు మరి చాలా బాగా అన్ని మంచి పంటలు పండించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ త్వరితగతిన చేయించినట్లుగానైతే నిజంగా కూటమి ప్రభుత్వానికి మా రైతులందరూ కూడా చాలా రుణపడి ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడూ చేయనటువంటి విధంగా ఇప్పుడు ప్రతి కాలువకి నీరు వెళ్లే విధంగా, ప్రతి దగ్గర కూడా జంగిల్ క్లియరెన్స్ చేసే విధంగా అన్ని పనులు శ్రీకారం చుట్టినటువంటి పార్టీ మన కూటమి. కాబట్టి మీరు ఒక్కసారి మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి. మనకు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఈ విషయం కోసం అంటే చేసినట్లుగానైతే మరి జన్మాంతం మా రైతులందరూ రుణపడి